హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే నేను ములక్కాడ పప్పుచారు చూపిస్తున్నాను. దీనికోసం అనేసి ముందుగా స్టవ్ మీద డిష్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడవగానే ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలాగే బండ పువ్వు అని దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఈ 2 వేయడం వల్ల పప్పుచారుకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఎల్లిగడ్డ, జీలకర్ర కొంచెం బరకగా దంచేసేసుకున్నాను. ఈ వెల్లుల్లి, జీలకర్ర ఇలా దంచుకొని వేయడం వల్ల కూడా టేస్ట్ మంచిగా వస్తుంది. దీన్ని కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఇంకా ములక్కాడలు. ఈ ములక్కాడలు ఇందులో వేసేసుకోవాలి. ఆయిల్లో వేసేసుకొని వీటిని కొంచెం సేపు ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి. నేను ఈ పప్పుచారు కోసం అనేసి కందిపప్పును ఉడికించి మెత్తగా ఉడికించేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కారంకు సరిపడినన్ని పచ్చిమిర్చిలు వేసుకోవాలి. అలాగే నేను కొన్ని క్యారెట్స్ వేస్తున్నాను. నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే ఇందులో కీర దోసకాయ కూడా వేసుకుంటే చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. తినేటప్పుడు కమ్మగా ఉంటుంది. ఇవన్నీ వేసేసుకొని ఒకసారి ఇలా మంచిగా కలిపేసేసుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు ఈ ఆయిల్లో వీటిని మగ్గించుకోవాలి. ఇలా కొంచెం సేపు ఫ్రై కాగానే ఇప్పుడు ఇందులోకి చింతపండు రసం తీసి పెట్టేసేసుకున్నాను. అది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మంచిగా స్పూన్తో కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని మంచిగా మరగనివ్వాలి. అంటే చింతపండు రసం వేసాం కదా, ఈ చింతపండు రసం అనేది మంచిగా మరగనివ్వాలి. ఇలా మరిగేటప్పుడు ఇందులోకి ఉడికించి పక్కన పెట్టేసేసుకున్నాం కదా కందిపప్పును, దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అందుకనేసి ఇలా మెత్తగా ఉడికించుకున్నటువంటి ఈ పప్పును ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అయితే కొంచెం చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ వేస్తున్నాను నేను. కొన్ని వాటర్ వేసేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అయితే ఈ ములక్కాడలు అనేటివి ఈ పప్పు చింతపండు రసం వేసుకున్నాం కదా, ఇందులో మంచిగా ఉడికించుకోవాలి. ఎంతసేపు ఉడికించుకుంటే టేస్ట్ అనేది అంత బాగొస్తుంది. అంటే ములక్కాడలు ఉన్న రసం అంతా కూడా ఈ పప్పుచారులోకి పట్టి తినేటప్పుడు టేస్ట్ కమ్మగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే నేను కొంచెం కారం పొడి వేస్తున్నాను. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. నేను కొంచెం కారం వేసా. అలాగే ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి కూడా వేసుకోవాలి. ఈ పొడి వేసే పప్పుచారుకి సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అందుకనేసి నేను కొంచెం ఆ పొడి కూడా వేసేసుకున్నాను. అయితే నేను స్టార్టింగ్లో పసుపు వేయను. అందరూ ఆయిల్లో వేస్తారు కదా, ఆయిల్లో వేయకుండా ఇలా లాస్ట్లో ఒక 10 నిమిషాలు అయితే దించేస్తాము, అంటే స్టవ్ ఆఫ్ చేస్తాము అనేటప్పుడు పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. అందుకనేసి నేను ఎప్పుడైనా లాస్ట్లోనే పసుపు వేస్తాను. ఇలా కొంచెం సేపు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈ పప్పుచారులోకి ములక్కాడలు ఎంత బాగా అందులో ఫ్రై అయితే ఉడికితే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఎలా అంటే సేమ్ ఫంక్షన్లలో చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇంతే అండి ములక్కాడ పప్పుచారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఎలా కుదిరిందో ఒక కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చాయ్ బిస్కెట్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.